దిస్ ఈజ్ మై హాస్టల్. మా హాస్టల్ 3 ఫ్లోర్స్ ఉంటుంది. అవుట్లుక్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హాస్టల్ ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. రైట్ సైడ్లో ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ఇక్కడ ఎదురు కనిపిస్తున్న ఏరియా మొత్తం ఫ్రీ ఏరియా అండ్ ఇటు సైడు అండ్ ఇటువైపు రూమ్స్ ఉంటాయి. ఒకసారి ఫ్రీ ఏరియా మొత్తం చూద్దాం. యాక్చువల్లీ ఈ సెంటర్ ఏరియాని కోర్ట్యార్డ్ అంటారు. ఈ సెంటర్ కోర్ట్యార్డ్ నుంచి చూస్తే మాత్రం మనకి హాస్టల్ వ్యూ మొత్తం కనిపిస్తుంది ఇలాగా. ఈ రైట్ సైడ్లో కనిపిస్తుంది హాస్టల్ నోటీస్ బోర్డు. ఈ హాస్టల్ నోటీస్ బోర్డులో హాస్టల్కి సంబంధించిన నామ్స్, హాస్టల్ కేర్ టేకర్ నెంబర్స్, హాస్టల్ ఇన్ అండ్ అవుట్ ఫార్మ్స్, అదేవిధంగా మనకి ఏదైనా కంప్లైంట్ వస్తే ఎవరికి కంప్లైంట్ చేయాలి అని కంప్లీట్ డీటెయిల్స్, హాస్టల్ కంప్లీట్ డీటెయిల్స్ మొత్తం ఈ నోటీస్ బోర్డులో ఉంటాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి ఇది ఇన్స్టిట్యూషన్ నోటీస్ బోర్డు అనమాట. ఇన్స్టిట్యూషన్లో జరిగే ఏ యాక్టివిటీస్ అయినా కూడా ఈ నోటీస్ బోర్డులో అటాచ్ చేస్తారు. ఇది కంప్లీట్ గ్రౌండ్ ఫ్లోర్ ప్లాన్. ఇప్పుడు మనం లోపలికి ఎంట్రన్స్ ద్వారా లోపలికి ఇలా వచ్చాము. ఇప్పుడు ప్రెజెంట్ నేను ఇక్కడ ఉన్నాను. ఇందాక ఈ లోపల మొత్తం కోడియాడ మొత్తం చూపించాను మీకు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇట్లా స్ట్రైట్ వెళ్ళి ఈ ప్యాసేజ్ ద్వారా, అదేవిధంగా ఈ ప్యాసేజ్ ద్వారా లోపలికి వెళ్ళి ఇదంతా చూపిస్తాను. నెక్స్ట్ ఇలా రివర్స్ వచ్చేసి మళ్ళీ ఎక్కడైతే అక్కడ మళ్ళీ నా పొజిషన్కి వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి ఈ విధంగా ఈ ప్యాసేజ్ నుంచి ఈ ప్యాసేజ్కి వెళ్ళి ఇక్కడ వాష్రూమ్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ ప్యాసేజ్ ద్వారా చూపెడతాను. మళ్ళీ రిటర్న్ వచ్చి నేను ఎక్కడైతే వీడియో చేసినానో ఆ పొజిషన్కి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాను అనమాట. వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కనిపించేది కామన్ స్టడీ రూమ్. హాస్టల్ మొత్తానికి ఒక కామన్ స్టడీ రూమ్ ఉంటుంది. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్ కానీ లేకపోతే గ్రూప్ యాక్టివిటీస్ కానీ, ఏదైనా మూవీ చూడాలనుకున్నా, ఏదైనా కంబైన్ ప్రాజెక్ట్ చేయాలనుకున్నా అందరు స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చేసి డిస్కస్ చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్లో నా రూమ్ ఇది. ఇలా స్ట్రైట్ వచ్చేసి ఇక్కడ రైట్ సైడ్లో మనకి 5 ఫ్లోర్స్కి వెళ్ళడానికి స్టెప్స్ ఉంటాయి. అండ్ కొంచెం ముందుకు వెళ్ళిపోయి లెఫ్ట్ తీసుకుంటే ఇదంతా కామన్ ఏరియా, అంటే నాకు ఫ్రీ ఏరియా అనమాట ఇది. ఇంకా రిటర్న్ వచ్చేసి ముందుకెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ గ్రౌండ్ ఫ్లోర్ రైట్ సైడ్ ఏరియా మొత్తానికి ఒక వాష్రూమ్ ఉంటుంది. ఇది ఆ వాష్రూమ్. వాష్రూమ్స్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు హాస్టల్ వాళ్ళు. అండ్ ఇంకా వాష్రూమ్ నుంచి బయటకు వచ్చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇది రైట్ సైడ్ ఏరియా, అంటే ఇంకా ఎండ్ ఆఫ్ ద రైట్ సైడ్ ఏరియా అన్నమాట. ఈ రూమ్స్కి తర్వాత ఇంకా ఇటు నుంచి మనకి ఎటువంటి ప్యాసేజ్ ఉండదు. ఇంకా ఇక్కడ నుంచి నేను ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేస్తానో మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాను. మళ్ళీ నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడికి వచ్చేసాను. ఇది ఎంట్రన్స్, ఇది కోర్ట్యార్డ్. ఇంకొంచెం ముందుకు వచ్చేసి రైట్ సైడ్లో లిఫ్ట్ ఉంటుంది. దాని లిఫ్ట్ ఎదురే మనకి స్టెప్స్ ఉంటాయి 5 ఫ్లోర్కి వెళ్తానికి. ఇవి ఇన్స్టిట్యూషన్ డస్ట్ కలెక్షన్ బాక్సెస్ అనమాట. గ్రీన్, బ్లూ, రెడ్, ఈ మూడిటికి 3 రకాల అర్థాలు ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే గ్రీన్ కలర్ వచ్చేసరికి మనం బయో ప్లాంట్కి వెళ్ళేటువంటి ఆ డస్ట్ మొత్తం గ్రీన్ కలర్ డస్ట్బిన్లో వేయాలి. రీసైకిల్కి సంబంధించిన డస్ట్ మొత్తం మనం తీసుకొచ్చి బ్లూ కలర్ డస్ట్బిన్లో, అదేవిధంగా ల్యాండ్ ఫాల్లో అంటే మనకు భూమిలోకి వెళ్ళేటువంటి డస్ట్బిన్స్ మొత్తం తీసుకొచ్చి ఈ రెడ్ డస్ట్బిన్లో వేయాలి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ రూమ్ నెంబర్స్ అన్నమాట. ఇది ఇన్స్టిట్యూషన్ హజార్డియస్ సిస్టమ్. ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఇట్లా ఫైర్ సిస్టమ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి నీవ్ బాక్స్ అంటారు. నీవ్ బాక్స్ అంటే ఇన్స్టిట్యూషన్లో వర్క్స్ చేసే వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి ఓల్డ్ క్లోత్స్ కానీ ఇంకా మనం యూజ్ చేయనటువంటి క్లోత్స్ కానీ అవి డొనేట్ చేస్తే ఈ నీవ్ ప్రోగ్రామ్ అనేవాళ్ళు ఆ క్లోత్స్ని ఆ ఇన్స్టిట్యూషన్లో ఎవరికైతే క్లోత్స్ నీడ్ ఉంటుందో వాళ్ళకి మనం ఇచ్చిన క్లోత్స్ని వాళ్ళకి డొనేట్ చేస్తారు. ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ ఓపెన్ ఏరియా. ఇది కూడా అది ఇంకో హాస్టల్, అది హాస్టల్ డి, మంది హాస్టల్ ఈ. ఈ రైట్ సైడ్లో ఇది హ్యాండిక్యాప్డ్ టాయిలెట్స్. హ్యాండిక్యాప్డ్ నార్మల్ పీపుల్ యూజ్ చేసే టాయిలెట్స్ యూజ్ చేయలేరు, అందుకని వారికి సపరేట్గా హ్యాండిక్యాప్డ్ టాయిలెట్స్ ఉంటాయి. ప్రతి హాస్టల్లో ప్రతి ఫ్లోర్లో ఈ హ్యాండిక్యాప్డ్ టాయిలెట్స్ అయితే సపరేట్గా ఉంటుంది వాళ్ళకి. ఈచ్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఉన్న రూమ్స్కి మొత్తానికి ఇది కామన్ ఏరియా, కామన్ బాత్రూమ్ ఏరియా.
ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్లో మన స్టెప్స్ పై ఫ్లోర్స్కి వెళ్ళడానికి. ఇందాక అక్కడి నుంచి మనం వీడియో స్టార్ట్ చేసాం అనమాట. ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇంక ఇక్కడతో ఈ రూమ్ ఎండ్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఎండ్ అయిపోతుంది. ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్కి ఆ రైట్ సైడ్ బ్లాక్ అయితే కనెక్షన్ ఉండదు. ఆ రైట్ సైడ్ వెళ్ళినప్పుడు అక్కడ రైట్ సైడ్ బ్లాక్ ఎండ్ అయిపోతుంది, లెఫ్ట్ సైడ్కి వచ్చినప్పుడు లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఎండ్ అయిపోతుంది. ఇంకా మనం రిటర్న్ వచ్చేసి మనం వీడియో ఎక్కడైతే స్టార్ట్ చేసామో స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను నేను. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్లో రూమ్స్ ఎలా ఉంటాయి కూడా ఒకసారి చూసేద్దాం. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ రెండు సిమిలర్ ఉంటాయి, పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించదు. ఇదిగోండి, గ్రౌండ్ ఫ్లోర్ మ్యాప్, ఫస్ట్ ఫ్లోర్ మ్యాప్ సిమిలర్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్ కిచెన్ ఏరియా. బట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి ఈ లెఫ్ట్ సైడ్లో మనకి స్టడీ రూమ్ అయితే ఉంది గ్రౌండ్ ఫ్లోర్లో. బట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేసరికి వీళ్ళకి స్టడీ రూమ్ అయితే లేదు, నార్మల్గా ఫ్రీ స్పేస్ అయితే ఉంది. ఇంకా రైట్ సైడ్కి వచ్చేస్తే సేమ్ స్టెప్స్, ఇంకా స్టెప్స్ నుంచి మనం పై ఫ్లోర్స్కి వెళ్ళిపోవడమే. గ్రౌండ్ ఫ్లోర్ లాగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఉన్న రూమ్స్ అన్నిటికీ అది కామన్ బాత్రూమ్ ఏరియా. ఇంకా ఇట్లా రైట్ సైడ్కి ఇంకా కొంచెం ముందుకు వచ్చేస్తే ఇదంతా ఎండింగ్ ఏరియా. ఇంకంతే, ఇది రైట్ సైడ్ బ్లాక్ ఎండ్. ఈ రైట్ సైడ్ బ్లాక్ మళ్ళీ ఆ లెఫ్ట్ సైడ్ బ్లాక్ రెండింటికి కనెక్షన్ ఉండదు అనమాట. ఈ హాస్టల్ అట్లా డిజైన్ చేశారు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాను, అది లిఫ్ట్ పాయింట్ దగ్గరికి. ఎక్కడైతే నేను వీడియో స్టార్ట్ చేశానో అక్కడికి రిటర్న్ వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి కామన్ ఏరియాకి వచ్చేసాను. నేను ఎక్కడ వీడియో స్టార్ట్ చేశాను అక్కడికి వచ్చేసాను. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ రైట్ సైడ్ సేమ్ సిమిలర్ గ్రౌండ్ ఫ్లోర్లో ఎట్లయితే ఉందో సేమ్ మ్యాప్, సేమ్ స్ట్రక్చర్ ఫస్ట్ ఫ్లోర్ కూడా ఉంటుంది. రైట్ సైడ్లో హ్యాండిక్యాప్ టాయిలెట్స్. ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకొని మళ్ళీ రైట్ తీసుకుంటే ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఏరియా మొత్తానికి కామన్ వాష్రూమ్ ఏరియా ఇక్కడ ఉంటుంది, సిమిలర్ యాజ్ గ్రౌండ్ ఫ్లోర్. లెఫ్ట్ సైడ్లో స్టెప్స్ ఉన్నాయి, అది కామన్, అది కోర్ట్ యార్డ్. ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ రూమ్ చెప్పా కదా, ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఏరియా, ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఏరియా ఇక్కడ ఎండ్ అయిపోతుంది. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఏరియా రైట్ సైడ్లో ఉన్నటువంటి బ్లాక్ ఏరియాకి రెండింటికి కనెక్షన్ ఉండదు. ఇవన్నీ ఎండ్ పాయింట్లో ఎండ్ అయిపోతాయి. మళ్ళీ మనం రిటర్న్ పాయింట్కి వెళ్ళిపోతున్నాం, లిఫ్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఎక్కడైతే వీడియో స్టార్ట్ చేసామో అక్కడికి వెళ్ళిపోతున్నాం. పదండి సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ ఫ్లోర్కి ఫస్ట్ ఫ్లోర్కి, సెకండ్ ఫ్లోర్కి థర్డ్ ఫ్లోర్కి డిఫరెన్స్ ఉంటుంది. ఈ గ్రౌండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్యాసేజ్ సేమ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్కి సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ నుంచి మనకి ఇంకొక కన్స్ట్రక్షన్ అయితే ఉంటుంది అనమాట సెకండ్ ఫ్లోర్లో. ఇక తర్వాత లెఫ్ట్ సైడ్ బ్లాక్ మొత్తం కామన్గా ఉంటుంది. ఒకసారి చూసేద్దాం. సో కామన్ కిచెన్ ఏరియా రైట్ సైడ్ బ్లాక్కి, ఇక్కడ డిఫరెన్స్. ఇటు రైట్ సైడ్కి వెళ్తే ఇక్కడ ఎక్స్ట్రా ప్యాసేజ్ అనేది మనకు ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ఎక్స్ట్రా ప్యాసేజ్ ఉండదు. బట్ థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్లో ఈ ఎక్స్ట్రా ప్యాసేజ్ అనేది ఎక్స్ట్రా రూమ్స్ కూడా యాడ్ అయ్యి ఉంటుంది ఈ ప్యాసేజ్లో. ఇక మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం.
మనకి కామన్ ఈ రైట్ సైడ్కి వెళ్ళిపోయి ఇంకా మళ్ళీ లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోతే ఈ రైట్ సైడ్ బ్లాక్ మొత్తానికి ఒక కామన్ వాష్రూమ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతే ఇంక ఎండ్ పాయింట్ ఉంటుంది. ఇది మళ్ళీ లెఫ్ట్ సైడ్ బ్లాక్ అయితే కనెక్షన్ ఉండదు. ఇది సేమ్ యాజ్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్. ఇక మళ్ళీ నేను రిటర్న్ వెళ్ళిపోతున్నాను ఫిక్సింగ్ పాయింట్కి, ఐ మీన్ లిఫ్ట్ ఉన్న పాయింట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో మళ్ళీ ఈ లిఫ్ట్ ఉన్న పాయింట్ దగ్గరికి వచ్చేసాను. ఇక్కడ నుంచి ఇంకా సేమ్ ఈ రైట్ సైడ్ ఏరియా మొత్తం కామన్గా ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఏ విధంగా అయితే ఉందో లెఫ్ట్ సైడ్ బ్లాక్, ఈ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంటుంది, కామన్ ఏరియా అనమాట. ఇదంతా కామన్ బ్లాక్ సేమ్ ఉంటుంది. స్ట్రైట్ వెళ్ళిపోయి రైట్ సైడ్ తీసేసుకుంటే ఇక్కడ ఈ లెఫ్ట్ బ్లాక్ సంబంధించి వాష్రూమ్ ఉంటుంది. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఇంకా ఆ ఏరియా ఎండ్ అయిపోతుంది. అంటే ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది. దీనికి ఇంకేం కనెక్షన్ ఉండదు. మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాను, నా స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోదాం. నేను థర్డ్ ఫ్లోర్ కంప్లీట్గా చూపెట్టాను, ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ ఎట్లయితే ఉందో సేమ్ థర్డ్ ఫ్లోర్ కూడా సిమిలర్గా ఉంటుంది. సో నో నీడ్ టు షో దట్. ఒకసారి మ్యాప్ చూడండి. సిమిలర్లీ సెకండ్ ఫ్లోర్ అయితే ఎట్లా ఉంటుందో థర్డ్ ఫ్లోర్ అట్లాగే ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టెర్రస్ పైకి వెళ్ళాలి. ఆ టెర్రస్ పైకి వెళ్తానికి థర్డ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి, అందుకని థర్డ్ ఫ్లోర్ చూపెడుతున్నాను. సేమ్ ఈ ప్యాసేజ్ ఎట్లా అవుతుందో ప్యాసేజ్ అట్లాగే ఉంటుంది. ఇప్పుడు టెర్రస్ పైకి వెళ్తానికి నేను ఇలా వచ్చి ప్యాసేజ్ నుంచి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ నుంచి నేను టెర్రస్ పైకి వెళ్తాను. అది కామన్ కిచెన్ ఏరియా. ఈ వ్యూ చాలా బాగుంటుంది థర్డ్ ఫ్లోర్లో. టెర్రస్ పైకి వెళ్ళిపోతున్నాం స్టెప్ ఎక్కేసి. ఈ డోర్ ఓపెన్ చేసే ఉంటుంది 24/7. ఇది హాస్టల్ టెర్రస్ ఏరియా. మరీ స్పేషియస్గా అని చెప్పలేములే కానీ కొంచెం ఇరుగ్గానే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్ళి చూస్తే అది పీసీ, అది న్యూ పీసీ, అండ్ అక్కడ కనిపించేది న్యూ హాస్టల్స్. అవి ఇది వచ్చేసరికి హాస్టల్ యా పర్పిల్ అంటారు. అది వచ్చేసరికి హాస్టల్ ఏ, హాస్టల్ బి. హాస్టల్ ఏ, హాస్టల్ బి అనేవి రెండు గర్ల్స్ హాస్టల్స్. అది కనిపించేది అక్కడ స్టూడెంట్ లాంచ్ అనమాట. ఇవి వచ్చేసరికి వాటర్ హీటర్స్. ఈ వాటర్ హీటర్స్ సోలార్ పవర్తో రన్ అవుతాయి. దీంట్లో వాటర్ స్టోర్ అయ్యి ఈ సోలార్ ప్యానెల్స్ ద్వారా యూవీ రేస్ని ఎలక్ట్రిక్ పవర్గా కన్వర్ట్ చేసి ఆ ఎలక్ట్రిక్ పవర్ని బ్యాటరీలో స్టోర్ చేస్తాయి. ఆ స్టోర్ అయిన బ్యాటరీలో ఎలక్ట్రిక్ పవర్ని ఈ ఎలక్ట్రిక్ హీటర్స్ యూజ్ చేసుకొని హాట్ వాటర్ని మాకు సప్లై చేస్తాయి. ఇది ఇన్వర్టర్, హాస్టల్ ఇన్వర్టర్. ఇన్ కేస్ ఏమైనా ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తే మాత్రం ఈ ఇన్వర్టర్ యూజ్ చేస్తారు. యాక్చువల్లీ ప్రతి హాస్టల్ మీద ఇట్లా సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి అక్కడికి, మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఇది మొత్తం హాస్టలే, ఒక హాస్టల్. అక్కడ కనిపించేది హాస్టల్ బి, అది హాస్టల్ ఏ, అది హాస్టల్ ఎఫ్. పంచాయత్ సర్కిల్, అక్కడ ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా ఫంక్షన్స్ కానీ స్టూడెంట్ యాక్టివిటీస్ కానీ మొత్తం అక్కడ జరుగుతాయి. ఇంకా అయిపోయింది, ఇంకా రిటర్న్ వెళ్ళిపోదాం. అండ్ దిస్ ఈజ్ ద హాస్టల్ టూర్. ఐ థింక్ ఇమీడియట్ హాస్టల్ నేను మొత్తం కవర్ చేశాను అనుకుంటున్నాను. ఐటీ గాంధీనగర్లో మొత్తం 12 హాస్టల్స్ ఉంటాయి. ఫస్ట్ 6 హాస్టల్స్ ఓల్డ్ హాస్టల్స్, తర్వాత 6 హాస్టల్స్ న్యూ హాస్టల్స్ అంటారు. ఇప్పుడు నేను చూపించింది ఓల్డ్ హాస్టల్స్. ఓల్డ్ హాస్టల్ కన్స్ట్రక్షన్ ఇలా ఉంటుంది, బట్ న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్స్ ఇంకా బాగుంటాయి.
నాకు టైం ఉంటే కనుక నేను నెక్స్ట్ వీడియో న్యూ హాస్టల్ కన్స్ట్రక్షన్ అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు నా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం, బికాస్ వీ హ్యావ్ టు ఎండ్ ద వీడియో. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, అండ్ మీకు కనుక ఇంకా ఏమైనా వీడియోస్ చేయాలనుకుంటే ప్లీజ్ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ.